అక్కడ మా నాన్నగారికి ఎంత స్వేచ్ఛ ఉండేదంటే, నేను కనుక ఇలాగ ఊరు వెళ్తాను అంటే ఆపేటువంటి వాళ్ళు లేరనమాట. ఒక పురాణం చదువుతూ వింధ్య పర్వతాల్లో ఈ వింతలు ఉన్నాయి అంటే తండ్రి గారికి చెప్పేవారు, తల్లి గారికి కూడా చెప్పేవారు, అమ్మ నేను వెళ్తున్నాను వింధ్య పర్వతాలకి. వాళ్ళు ఎప్పుడు ఆపలా, పదరా అని చెప్పేసి వెళ్ళిరారా నాన్న అని చెప్పేవారు. ఆయన వింధ్య పర్వతాలకు వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి నిర్మానుష్యమైన ప్రదేశాల్లో సంచారం చేసి ఈ పురాణాల్లో ఉన్నటువంటి వర్ణనకి అక్కడ ఉండేటువంటి వర్ణనలకి సరిపోతుందా లేదా అనేటువంటి చూసేవారు. ఇలా యావత్ భారతదేశాన్ని ఆయన ఎన్నిసార్లు తిరిగారో ఆయనకి తెలీదు, మాకు తెలియదు. అంత చక్కగా ఆయన సంచారం చేస్తుండేవారు. అంతేకాకుండా పులుల యొక్క జీవన విధానాన్ని వాటి గుహలో ఉండి ఆయన పరిశీలిస్తూ ఉండేవారు అనమాట. పులుల యొక్క జీవన విధానం, పులులు ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది. అంటే శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ గుహల్లో పులులు ఉంటే ఇప్పుడు పులులు లేవు, పిలులు లేవు అక్కడ. ఒకప్పుడు చక్కగా పులులు ఎక్కువ ఉండేవి అనమాట. ఆయన చిన్నతనంలో అంటే 1922లో పుట్టారు. క్రిందటి నెలలోనే మేము ఆయన శత జయంతి ఉత్సవాలు కూడా నిర్వహించామన్నమాట.